అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఈరోజు మీరు చూస్తున్నారు చిక్కుడుకాయ పాలకూర. దీనికోసం నేను ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే పావు కిలో చిక్కుడుకాయలను ఇలాగా తరిగి పెట్టుకున్నాను. ముందుగా నేను 2 టీ స్పూన్ల పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కావలిస్తే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ పొట్టుపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కారం కోసం 1 ఎండుమిరపకాయ ముక్కలుగా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత దీనిలో తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు గింజలతో సహా వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ కూరని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. చూసారు కదా, చిక్కుడుకాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర వేసి కలుపుకోవాలి. ఈ కూరలో నేను ఉల్లిపాయలు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గరం మసాలా కానీ ఏమీ వేయడం లేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఈ కూరలో అవేవి రుచిగా ఉండవు. ఈ కూర ఇలాగే రుచిగా ఉంటుంది. కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే పాలకూర కొంచెం మగ్గి ఉంటుంది. ఈ సమయంలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు కారం కూడా వేసి కలుపుకోండి. మేము కారం ఎక్కువగా తినము, అందుకని నేను కారం వేయడం లేదు. పసుపు ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, చిక్కుడుకాయ పాలకూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సూర్యుడికి చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆదివారం రోజు ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. చిక్కుడుకాయ పాలకూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయ పాలకూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.